ఏం లేదా ఇలా నూడిల్సా? అవును బావా. ఇప్పుడు నూడిల్స్ చేసే విధానం చూపిస్తా. ఇవి నూడిల్స్ బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఉప్పు, పుదీనా, ఆనియన్స్, టేస్టింగ్ సాల్ట్, మిరియాల పొడి, కొత్తిమీర. ఇది ఈ నూడిల్స్ వితౌట్ సాసెస్ చేయాలి. సాసెస్ అంటే మనకు నూడిల్స్ అంటే సోయా సాస్, వెనిగర్, చిల్లీ సాస్, టమాటా సాస్ ఉంటుంది. ఇప్పుడు నేను అవన్నీ ఏం వేయకుండా నూడిల్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పోసి కొన్ని ఆనియన్స్, 2 ఆనియన్స్ వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్గా వచ్చాక ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం ఉడకబెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి. వేసేసుకొని మంచిగా ఆయిల్, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక నేను కారం వాడట్లేదు, కారం బదులు మిరియాల పొడి వాడుతున్నాను. మిరియాల పొడి వేసుకొని మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇది ఒక 5 మినిట్స్ మంచిగా వేడయ్యాక ఇలా పుల్లలు వేడయ్యాక మనం 4 eggs మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం. ఆ 4 eggs మొత్తం మీద వేసేసేయాలి. వేసేసి మంచిగా కలపాలి. మంచిగా ఇట్లా కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి పైన గార్నిష్కి కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇంకా లాస్ట్లో మనం టేస్టింగ్ సాల్ట్ మనకు షాప్లో దొరుకుతుంది. టేస్టింగ్ సాల్ట్ దాన్ని మీద నుంచి వేసుకోవాలి. కొంచెం ఉప్పు, ఇవన్నీ వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5 minutes వెయిట్ చేయాలి.
ఇలా ఒక 5 minutes మంచిగా స్టవ్ మీద వేడయ్యేలాగా పెట్టుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. ఇప్పుడు మా ఉప్పికి నేను సర్వ్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంకా మంచిగా కావాలి అనుకుంటే మళ్ళీ మీది నుంచి కొంచెం ఎక్కేసుకొని ఇచ్చేయాలి.